అల్హమ్దులిల్లాహిల్లదీ కఫా వస్సలాము అలా ఇబాదిహిల్లదీన్ అస్తఫా వలా ఆలిహి వ అస్హాబిహి అజ్మాయిన్ అమ్మా బాద్ ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బిఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బి అంఫుసిహిం రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కంపానియన్షిప్ 3rd యానివర్సరీ సెలబ్రేషన్స్కి విచ్చేసినటువంటి సోదరులందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సోదరులారా, ఇక్కడ కంపానియన్షిప్ యొక్క ఏదైతే 3rd యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతుందో, ముఖ్యంగా చెప్పాలి అంటే ద ఫస్ట్ ముస్లిం అప్లిఫ్ట్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఈరోజు మన ఉభయ రాష్ట్రాలలో కొంతమంది ముస్లిం జమాతులు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా యూనిటీకి సంబంధించి, అకీదాలకు సంబంధించి, జహజ్కి వ్యతిరేకంగా, రాజకీయ చైతన్యం కోసం, ఇలా రకరకాల రంగాలలో ముస్లిం ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. కానీ నా యొక్క ఏదైతే దావా అనుభవం ఉందో, ఈ అనుభవంలో మొట్టమొదటిసారిగా నేను ఈ విషయాన్ని చూస్తున్నాను. ఇక్కడ కంపానియన్షిప్ ఏదైతే ఇక్కడ 3 సంవత్సరాలు అవుతుంది ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయిపోయి, ముస్లిమ్స్ యొక్క బిజినెస్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తుందో, ఈ విషయం కేవలం నేను మా దుబాయ్లో ఒక సోదరుడు ఉంటారు, ఫహీం గారు, ఆయనతో చర్చించాను. చాలా మంచి కాన్సెప్ట్ అండి, మేము ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ మేము కూడా ఫామ్ చేస్తాము, మీరు రండి దుబాయ్ అని చెప్పారు. మాషా అల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బరకత్ ప్రసాదించుగాక, శైతాన్ యొక్క షర్ కీడు నుండి కాపాడుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అయితే సోదరులారా, ముఖ్యంగా సమాజంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. మొదటి రకం వ్యక్తులు ఎవరంటే, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అని కోరుకునేవారు. వీరు ఎవరు అంటే కరోనా వైరస్ లాంటి వారు. సమాజంలోని 2వ రకం వ్యక్తులు ఎవరంటే, నేను బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి అని కోరుకునేవారు. వీరు ఎవరంటే ఒమిక్రాన్ వైరస్ అని చెప్పవచ్చు. ఇక సమాజంలోని 3వ రకం వ్యక్తులు ఎవరు అంటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకునేవారు. వారే ఎవరు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కంపానియన్స్. కాబట్టి మనం కోరుకుంటున్నాం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముఖ్యంగా చూడండి, ఈరోజు ఏ లక్ష్యం కోసమైతే ఈ సంస్థ ప్రారంభమైందో చాలా అద్భుతంగా ముందుకు కొనసాగుతుంది. ముఖ్యంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షబ్బీర్ గారు, అదేవిధంగా సిరాజుద్దీన్ గారు ఈ యొక్క సంస్థలో భాగస్వాములైనటువంటి 250 మంది, దీన్ని అభిమానిస్తూ గుంటూరు నుండి, విజయవాడ నుండి, ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి మిత్రులు, పెద్దలు, వీరందరి కోసం నేను దువా చేస్తున్నాను. ఎందుకంటే మనమంతా అదృష్టవంతులం. ఒక మహోన్నతమైనటువంటి ఒక మంచి పనిని సోదరులు ప్రారంభించారు. సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగాలని మనం ప్రార్థన చేద్దాం. అయితే సోదరులారా, బిజినెస్లో మనం చూసినట్లయితే నిజంగా ఈరోజు ముస్లింల పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏదన్నా పెన్ పేపర్ ఉంటే నోట్ చేసుకోండి, లేదా రికార్డ్ అయిన తర్వాత మీరు ఒకసారి ఈ ఆర్టికల్ చదవండి. ద హిందుస్థాన్ టైమ్స్ June 30, 2023 రిపోర్ట్ ప్రకారంగా ముస్లింల ఆర్థిక పరిస్థితి భారతదేశంలో ఎలా ఉంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి హిందువుల కంటే, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల కంటే, ఇక్కడ ఉన్నటువంటి సిక్కుల కంటే, ఇక్కడ ఉన్నటువంటి జైనుల కంటే, చివరికి ఇక్కడ ఉన్నటువంటి దళితుల కంటే కూడా హీనమైనటువంటి స్థితి ఈరోజు ముస్లింలది భారతదేశంలో. అల్లాహు అక్బర్. ముస్లింలలో ఎవరైతే ధనవంతులుగా భావించబడుతున్నారో వారు హిందువులలో ఉన్నటువంటి ఓబీసీ క్యాస్ట్ కంటే తక్కువ స్థాయిలో ఉన్నారు అని రిపోర్ట్ చేయడం జరిగింది. ద హిందుస్థాన్ టైమ్స్ June 30, 2023 రిపోర్ట్ ఇది. అలాగే ఎడ్యుకేషన్లో మన పరిస్థితి ఎలా ఉందంటే, ద హిందుస్థాన్ టైమ్స్ March 2, 2021 కథనం ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. అల్లాహు అక్బర్. అంటే అన్ని వర్గాల కంటే కూడా ఈరోజు ముస్లిం సమాజం వెనకబడి ఉంది విద్యారంగంలో. అలాగే యూనిటీ గురించి మీరు మాట్లాడతారా? యూనిటీ గురించి మనం ఎలా ఉన్నామంటే, ద ప్రింట్ న్యూస్ని చూడండి మీరు. ద ప్రింట్ న్యూస్లో ఒక సంస్థ సర్వే చేసింది. 2016 నుండి 2021
కంపేర్ చేసినట్లయితే ముస్లింల్లో పరిస్థితి ఎలా ఉందంటే ధార్మికంగా చాలా దిగజారిపోయినటువంటి విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. 11% 97 2016లో ఉంటే ఇప్పుడు 86% ఉంది. అంటే 11 స్థానాలు కోల్పోయారు. నమాజులు చదవడం విషయంలో, తిలావతే ఖురాన్ విషయంలో, మసీదులకు వెళ్ళే విషయంలో, ముస్లింలు కలిసి ఉండే విషయంలో ముస్లింలు పతనావస్థ గురైపోయారని చెప్పేసి ద ప్రింట్ న్యూస్ చేసినటువంటి సర్వే ఇది. ఇలాంటి పరిస్థితి ఉంది. సోదరులారా, మనకు సొసైటీలో ప్రజలు గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ చేయాలి. సాయిబులు ముస్లింలు అంటే నిజంగా ఈరోజు మన పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది? లేదండి, భారతదేశం కదా, ఇక్కడ మనం మైనారిటీలుగా ఉన్నామని సోదరులు అంటుంటారు. వాస్తవంగా చెప్పాలంటే యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్ ప్రకారంగా ఇక్కడ మనం 14.2% ఉన్నాం. కానీ మీరు అమెరికాలో యూదుల యొక్క పాపులేషన్ ఎంతో తెలుసా? 2.4%. వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందంటే అక్కడ జరిగే పంచాయతీ చట్టాల నుండి పార్లమెంట్ చట్టాల వరకు యూదుల సంప్రదింపులు లేనిదే ఎలాంటి చట్టాలు కూడా అమలులోకి రావు. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా వచ్చింది అంటే ఎడ్యుకేషన్, ఎకనామికల్లీ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, వారిలో యూనిటీ ఉంది. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏ జాతిలోనైతే ఎడ్యుకేషన్ ఉంటుందో, ఏ జాతిలోనైతే ఎకనామికల్లీ స్ట్రాంగ్గా ఉంటారో, ఏ జాతిలోనైతే యూనిటీ ఉంటుందో ఆ జాతికి ప్రజలు గౌరవం ఇస్తారు. ఈరోజు మనం గౌరవం కోల్పోతున్నామంటే దానికి రీజన్ ఏంటి అంటే మనలో ఎడ్యుకేషన్ లేదు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్లో ఉన్నాం మనం, యూనిటీ అయితే అసలే లేదు. అల్లాహు అక్బర్. శ్రీ స్వామి లక్ష్మీ శంకరాచార్య ఆయన ఏం చెప్పారో తెలుసా? ముస్లింలు దేవుడు ఒక్కడే అని అంటారు. చాలా మంచి విషయం. ముస్లింలు దేవుడు ఒక్కడే అన్నట్లుగా ఒక్కటైపోతే దేశ చరిత్రను మార్చేస్తారని చెప్పారు. కానీ ఈరోజు ఒక్కడైనటువంటి అల్లాను నమ్మిన మనము ఒక్కటి కాలేకపోతున్నాం. అలాంటి పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే మనలో యూనిటీ లేని కారణంగా సమస్యలు ఎలా తలెత్తుతున్నాయంటే చూడండి, సూరే అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత 46లో విశ్వాసులారా మీరు కనుక విభేదించుకున్నట్లయితే మీరు పిరికి వారైపోతారు, మీ శక్తి సన్నగిల్లిపోతుందని అల్లా చెప్పాడు. అల్లాహు అక్బర్. విభేదించుకుంటే ఏమైపోతుంది? మీరు పిరికి వారైపోతారు, మీ శక్తి అనేది సన్నగిల్లిపోతుంది అని అల్లా చెప్పాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1715 అబూ హురైరా రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఈ ఉమ్మత్ కలిసి ఉన్నంత వరకు అల్లా యొక్క అనుగ్రహం ఈ ఉమ్మత్పై ఉంటుంది. ఎప్పుడైతే విడిపోతారో అనుగ్రహం అనేది వెళ్ళిపోతుంది అని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి యూనిటీగా ఉండాలి తప్పనిసరి మన కోసం. చూడండి, జంగే ఉహద్ యొక్క ప్రస్తావన ఉంది. జంగే ఉహద్ 2వ హిజ్రీలో జరిగింది. ఉహద్ పర్వతంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొంతమంది నిలబెట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ కొండ దిగకండి అని చెప్పారు. ఎప్పుడైతే విశ్వాసులు ఆ యుద్ధాన్ని జయించారో, అవిశ్వాసులపై ప్రాబల్యం వహించారో, అప్పుడు పైనుండి చూస్తున్న వారు ఏం చెప్పారంటే ఇక విశ్వాసులు గెలిచారు కదా, మనం కిందికి దిగిపోదాం అనుకున్నారు. ఎందుకంటే అక్కడ మాలే గనిమత్ సమరసొత్తుని తీసుకున్నారు, మనం కూడా అందులో భాగస్వామ్యం కదా, దిగుదామని చెప్పారు. ఒక గ్రూప్ ఏం చెప్పారంటే లేదు, ప్రవక్త వారు ఎట్టి పరిస్థితుల్లో నా ఆజ్ఞ లేనంత వరకు మీరు దిగకండి అని చెప్పారు. ఇద్దరు విభేదించుకున్నారు. ఆ తర్వాత ఆ కొండ ఉహద్ పర్వతంపై నుండి కిందికి దిగారు. ఆ యుద్ధం ఓడిపోయి వెళ్తున్నటువంటి ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు వారు వెనక నుండి వచ్చేసి అటాక్ చేశారు. అల్లాహు అక్బర్. 70 మంది సహాబాలు షహీద్ అయిపోయారు. ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం రక్తసిక్తమై రక్తపొడిలో పడిపోయారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అప్పుడు ఖురాన్లోని సూరా ఆల్ ఇమ్రాన్ 3 ఆయత 152 అవతరించింది. మీలోని కొంతమంది కార్యనిర్వహణలో విభేదించుకున్నారు. వారిలో కొంతమంది ప్రపంచం కోసం ప్రాకులాడగా మరికొంతమంది పరలోకాన్ని కోరుకున్నారు. ఎప్పుడైతే విభేదించుకున్నారో ఏమైపోయింది? జయించినటువంటి యుద్ధం కూడా చేయి జారిపోయింది. అలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి యూనిటీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది సోదరులారా. అయితే చూడండి, వ్యాపార రంగంలో నిజంగా ఇస్లామో లేదండి మీరు పేదరికంలో ఉండండి, అల్లా అంటూ నమాజులో చదువుకుంటూ ఉండండి, మీరు ఇక్కడే ఉండండి అని ఇస్లాం చెప్తుందో అలా కాదు. ఇస్లాం ఏమంటుంది? వ్యాపారం గురించి, బిజినెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నబువత్ కంటే ముందు వ్యాపారం చేశారు. సహబా రదియల్లాహు అన్హుమ్ అజ్మఈన్ వ్యాపారం చేశారు. ముహద్దిసీన్ కూడా వ్యాపారం చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మొదటి శిష్యుడైనటువంటి అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు ఆయన ఏం చేసేవారు? టెక్స్టైల్స్ ట్రేడింగ్ బిజినెస్ చేసేవారు. యమన్ మరియు సిరియా, లెబనాన్ దేశాల్లో టెక్స్టైల్ బిజినెస్ ఉండేది ఆయనకి. 3వ సహాబీ వారు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు వారు కూడా చాలా పెద్ద వ్యాపారవేత్త. టెక్స్టైల్ ట్రేడింగ్ బిజినెస్ ఉండేది ఆయనకి. ఇతర దేశాల్లో ఆయన బిజినెస్ చేసేవారు. అలాగే
ఖదీజా రదియల్లాహు అన్హా వారు చాలా పెద్ద వ్యాపారవేత్త. ఇలా సహబా మరియు సహబియాత్ బిజినెస్ చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే మన హోమ్ బిజినెస్ చేసి నా డబ్బులు సంపాదిస్తే సమాజానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అదే చేశారు సహబా రదియల్లాహు అజ్మాయిన్. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించారో 40,000 దిర్హంలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సహబాలు వారు బానిసత్వంలో మగ్గుతున్నారో వారిని విడిపించడానికి ఆ డబ్బుని ఖర్చు పెట్టారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు చనిపోయారో ఆయన యొక్క ఆస్తి ఎంతో తెలుసా? 40,000 సిల్వర్ దిర్హములు. అంటే ఈ రోజుకి దాన్ని క్యాలిక్యులేషన్ చేసి చెప్పాలి అంటే 28 కోట్ల రూపాయల సంపాదన అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళారో. అంటే బిజినెస్ చేస్తే కదా డబ్బులు వచ్చాయి, అల్లా మార్గంలో ఖర్చు పెట్టగలిగారు. హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు వారు తన 34 సంవత్సరం వయసులో ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఎంతగానో తన డబ్బుని సంపాదనను అల్లా మార్గంలో ఖర్చు పెట్టారు. ఎప్పుడైతే విశ్వాసులు మక్కా నుండి మదీనా వెళ్ళిపోయారో పరిస్థితి ఎలా ఉందంటే వారికి మంచినీళ్ళు తాగడానికి నీళ్లు లేవు. ఒకే ఒక తాగునీటి బావి ఉండేది, బీరే మావున ఆ బావి పేరు. యూదుని ఆధీనంలో ఉండేది. అతడు డబ్బులు తీసుకొని ఆ వాటర్ ఇచ్చేవాడు. విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే వాటర్ కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు. అలాంటి సందర్భంలో 20,000 దిర్హములు చెల్లించి ఆ బావిని కొనుక్కొని అల్లా మార్గంలో త్యాగం చేశారు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు. అల్లాహు అక్బర్. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు వారు ఆయన జంగే తబూక్ జరుగుతుంది, 9వ హిజ్రీలో జంగే తబూక్ జరిగింది. జంగే తబూక్లో ప్రవక్త వారు ఏలాన్ చేశారు, అల్లా మార్గంలో మీరు సహాయం చేయండి అని. ఎందుకంటే అక్కడ నిధుల యొక్క కొరత ఏర్పడిపోయింది. ఆయుధాలు లేవు, గుర్రాలు లేవు, ఒంటెలు లేవు. యుద్ధం చేయాలయ్యా అని ఎప్పుడైతే ఏలాన్ చేయడం జరిగిందో ఉస్మాన్ రదియల్లాహు అల్లా మార్గంలో ఎలా కంట్రిబ్యూషన్ చేశారంటే అల్లాహు అక్బర్ 950 ఒంటెల్నిచ్చారు, 70 గుర్రాలనిచ్చారు, 1000 దిర్హంలు ఇచ్చారు. యుద్ధంలోని 3వ వంతులో ఒక భాగాన్ని ఆయన ఉస్మాన్ రదియల్లాహు వారు తీసుకున్నారు. అంటే యుద్ధం సంబంధించినటువంటి పూర్తి ఏదైతే బాధ్యత ఉంటుందో ఆ 3 భాగాల్లో ఒక భాగం పూర్తిగా ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు వారు త్యాగం చేయడం జరిగింది. అలా ఎలా చేయగలిగారంటే వాళ్ళు బిజినెస్ చేశారు కాబట్టి. ఎప్పుడైతే ఉస్మాన్ రదియల్లాహు వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో అప్పుడు ఆయన ఆస్తి ఎంతో తెలుసా? అల్లాహు అక్బర్. ఆయన ఆస్తి దాదాపుగా 12 అరబ్లు. ఒక అరబ్ అంటే 100 కోట్లు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 11 అరబ్ల 90 కోట్ల 5 లక్షల రూపాయలు ఎప్పుడైతే ప్రపంచాన్ని వదిలి ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు వారు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆస్తిని మీరు క్యాలిక్యులేషన్ చేసి చెప్పాలంటే అల్లాహు అక్బర్ 1190 కోట్ల 5 లక్షల రూపాయలు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు వారు ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అల్లాహు అక్బర్. అంత సంపాదన ఎలా వచ్చింది? బిజినెస్ చేశారు. హలాల్ సంపాదన అల్లా మార్గంలో ఖర్చు పెట్టారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు వారి గురించి మీరు వింటారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఎవరు? అషరే ముబషిరా. ఎప్పుడైతే మక్కా నుండి మదీనా వెళ్ళిపోయారో ఏమీ లేదు. వారు అన్నారు మీరు ముహాజిర్ కాబట్టి అన్సార్ సహాబాలు చెప్పారు మీకు మేము సహాయం చేస్తాము. 2 భార్యలు ఉంటే ఒకరికి తలాక్ ఇచ్చేసి ఇవ్వడం, 2 ఇల్లులు ఉంటే ఒక ఇల్లుని ఖుర్బాన్ చేయడం, 2 బిజినెస్లు ఉంటే ఒక బిజినెస్ని ఖుర్బాన్ చేయడం. ఇలా చెప్పినప్పుడు నాకేదొద్దండి, నాకు మార్కెట్ చూపించండి. మార్కెట్కు వెళ్ళిపోయారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు వారు సంపాదించారు, బిజినెస్ చేశారు. మట్టి ముట్టుకున్న మాణిక్యం అయిపోయింది. ఎంత డబ్బులు సంపాదించేశారంటే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ మీరు ఆశ్చర్యపోతారు. ఒక యుద్ధం జరుగుతుంది, ఏలాన్ జరిగింది. 40,000 సిల్వర్ దిర్హంలను అల్లా మార్గంలో ఖర్చు పెట్టారు. ఒక యుద్ధంలో ఒక వ్యక్తి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ దాన్ని ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసి చెప్పాలంటే 28 కోట్ల రూపాయలు. ఒక వ్యక్తి 28 కోట్ల రూపాయలు దానంగా ఇచ్చేశాడంటే అతడు ఎంత ధనవంతుడై ఉంటాడు? అల్లాహు అక్బర్. ఎప్పుడైతే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో ఆయన ఆస్తి ఎంతో తెలుసా? 18,86,000 టన్నుల గోల్డ్ ఆయన వదిలి వెళ్ళిపోయారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు వారు వదిలి వెళ్ళినటువంటి కేవలం గోల్డ్ యొక్క సంపాదన ఇది. ఆయనతో పాటు జంగే బదర్లో పాల్గొన్నటువంటి 313 మంది సహాబాలు కూడా ఆ గోల్డ్ నుండి, ఆ వారసత్వం నుండి కొంత వాటా ఇవ్వండి అని అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు చెప్పారు. ఆయన యొక్క వదిలి వెళ్ళినటువంటి గోల్డ్ యొక్క దాని రేట్ ఇప్పుడు మీరు చూసినట్లయితే అల్లాహు అక్బర్ ఎంతో తెలుసా? $600 బిలియన్. అల్లాహు అక్బర్. ఈరోజు ప్రపంచ ద టాప్ రిచెస్ట్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్ ఎవరు? ఎలాన్ మాస్క్. ఎలాన్ మాస్క్ యొక్క
నెట్వర్త్ ఎంతో తెలుసా? $225 బిలియన్. అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు వారి యొక్క నెట్వర్త్ ఎంతంటే $606 బిలియన్. అల్లాహు అక్బర్. అంతగా వారు సంపాదించారు, అల్లా మార్గంలో ఖర్చు పెట్టారు. ఖదీజా రదియల్లాహు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే వివాహం కంటే ముందు ఏదైతే వ్యాపారం చేశారో, ఒక కుటుంబ వ్యాపారాన్ని ఒక మహా సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు ఖదీజా రదియల్లాహు వారు. ఒక యుద్ధంలో ఖదీజా రదియల్లాహు వారి యొక్క నాన్నగారు చనిపోతారు. ఆ తర్వాత ఆ బిజినెస్ యొక్క బాధ్యతలను తీసుకొని సిరియా, యమన్, లెబనాన్ దేశాల్లో ఎంతగా వ్యాపింపజేశారంటే, ఖురైష్లో ఉండేటటువంటి ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వారందరి వ్యాపారం ఒకవైపు అయితే, ఖదీజా రదియల్లాహు వారి యొక్క వ్యాపారం మరోవైపు. ఆ సీజన్లో ఎప్పుడైతే ఆ వాహనాలు వెళ్తూ ఉండేవో యమన్, సిరియా, లెబనాన్ దేశాలకు, ఆ వాహనాలు అన్నీ వెళ్తుంటే ఒకవైపు ఖురైష్ యొక్క సర్దారుల వాహనాలు ఉంటే, మరోవైపు దానికి సమానమైనటువంటి వాహనాలు కేవలం ఖదీజా రదియల్లాహు వారి ఉండేవి. ఎప్పుడైతే ఖదీజా రదియల్లాహు అన్హా వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో, అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి ఓ ప్రవక్త అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరిగింది. ఆమె ఇస్లాం స్వీకరించే ఆ సమయంలో ఆమె యొక్క సంపద ఎంతంటే 14 మిలియన్ డాలర్లు అంత సంపద ఈ రోజుతో మనం కంపేర్ చేసినట్లయితే. కాబట్టి బిజినెస్ చేయడము అల్లా యొక్క చాలా పెద్ద అనుగ్రహం ఉంటుంది బిజినెస్ చేయడంలో. చూడండి, చాలా వరకు మనం ఏం అనుకుంటామంటే, లేదండి మా జీవితాలు ఇంతే, మా స్థితిగతులు ఇంతే, మేము ఇలానే ఉంటాం. అలా కాదండి, బిజినెస్ చేయాలి అల్లా మార్గంలో. బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు డబ్బులు సంపాదించొద్దని ఇస్లాం చెప్పట్లేదు. మీరు హరాం కారోబార్ చేయకూడదు, హలాల్ కారోబార్ మాత్రమే చేయాలి. నిజాయితీగా చేయాలి, అబద్ధం చెప్పకూడదు, అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. మీరు ఏదన్నా వ్యాపారం చేసేటప్పుడు కానీ మీరు బాగా డబ్బులు సంపాదించవచ్చు. ఎంతైతే డబ్బులు సంపాదిస్తున్నారో అందులో 2.5% జకాత్ చెల్లించాలి. ఎవరైతే బీదవాళ్ళు, బంధువుల హక్కులు ఉంటాయో ఆ హక్కుల్ని నెరవేరుస్తూ తప్పనిసరిగా మనం బిజినెస్ చేయడంలో చాలా పెద్ద బర్కత్ అనేది ఉంది సోదరులారా. చూడండి, ఈరోజు నిజంగా బిజినెస్లో మన పరిస్థితి ఎలా ఉందంటే, ఒక విషయం చెప్తున్నాను. ఒక వ్యక్తి, ఒక ముస్లిం, ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, ఒక వ్యాపారం చేసేటటువంటి ఒక వ్యాపారవేత్త వేరే ప్రాంతానికి వెళ్తూ ఒక ట్రైన్లోకి, బోగిలోకి ఎక్కాడు. అక్కడ ఒక వ్యక్తి ఎలా అడుక్కుంటున్నాడంటే, అతని వద్ద కొన్ని పెన్సిళ్ళు ఉన్నాయి, ఆ తర్వాత ఒక బుట్టలో పెన్సిల్ పెట్టేసుకొని అతడు అమ్ముతున్నాడు. అయ్యా నా పెన్సిల్ కొనండి, లేదా నాకు దానం ఇవ్వండి అంటున్నాడు. ఈరోజు చాలా ఫ్యాషన్ అయిపోయింది, చూస్తున్నారు కదా. చౌరస్తాల దగ్గర, ఆ సిగ్నల్స్ దగ్గర కొంతమంది టిష్యూ పేపర్స్ని అమ్మడం, కొంతమంది చిన్న చిన్న పిల్లలకి అది అమ్మడం. లేదు భయ్ నేను కొనానంటే కనీసం నాకు ఏదైనా హెల్ప్ చేయండి అని. ఈ విధంగా ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ ట్రైన్ బోగీలో ఒక బుట్టలోని అతడు పెన్సిల్ని పెట్టుకొని అతడు దానం అడుగుతున్నాడు అనమాట. ఒక బెగ్గర్ అవతారం ఎత్తాడు. ఈ వ్యాపారవేత్త అతన్ని చూసి ఏం చేశాడు అంటే, సరే అని $10 వేశాడు. అతడు వెళ్ళిపోయాడు. కాస్త ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, నేను వ్యాపారం చేస్తున్నాను, ఇతడు కూడా వ్యాపారం చేస్తున్నాడు. వెనక్కి తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి వచ్చి ఏం చేశాడు అంటే, నీకు నేను $10 ఇచ్చాను కదా, బిజినెస్ రూల్కి వ్యతిరేకం అండి, మీరు అడుక్కోండి లేదా బిజినెస్ చేయండి, ఇలా చేయడం ఏంటి? కాబట్టి మీకు $10 ఇచ్చాను కదా అని 2 పెన్సిల్ని తీసేసుకున్నాడు. 5 రూపీస్ 2 పెన్సిల్ తీసేసుకొని ఏం చెప్పాడంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఉందండి. అది హదీస్ ఏంటంటే, కింది చేయి కంటే పై చేయి చాలా ఉత్తమమైనదని ప్రవక్త వారు చెప్పారు. ఈ విషయం ఎప్పుడైతే చెప్పాడో ఈ వ్యక్తి ఆలోచించాడు, అవును కదా, నేను ఇలా అడుక్కోవడం ఏంటి, ఇది చాలా తప్పు అని చెప్పేసి ఆ వ్యక్తిలో పరివర్తన వచ్చింది, మార్పు వచ్చేసింది. ఒక 2 సంవత్సరాల తర్వాత అతడు బిజినెస్, ఒక స్టేషనరీ షాప్ పెట్టుకున్నాడు, అక్కడ అన్ని అమ్ముతున్నాడు, బాగా డెవలప్ అయిపోయాడు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ఆ రోజు మీరు చెప్పినటువంటి ఒక హదీస్ నా జీవితాన్ని మార్చేసింది, ఈరోజు నేను ధనవంతుని, నా దగ్గర 10 మంది పనిచేస్తున్నారు. ఎవరు? ఒక అడుక్కునేటటువంటి ఒక బెగ్గర్ ఈరోజు ఏమైపోయాడు, ఒక ధనవంతుడైపోయాడు. ఇది జరిగినటువంటి ఒక సంఘటన. కాబట్టి మహాప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, పుచ్చుకునేటటువంటి చేయి కంటే ఇచ్చే చెయ్యి మేలైనది అని చెప్పారు. కాబట్టి అలాంటి ఒక హ్యాండ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు కంపానియన్షిప్ నెట్వర్క్ పనిచేస్తుంది. కాబట్టి మనమంతా అభినందించాలి. మన ముస్లిం సొసైటీలో నిజంగా చెప్పాలంటే బిజినెస్ పరంగా మనకెందుకు విలువ లేదు, ఎందుకు గౌరవం లేదు, ఎందుకు మనం ఓడిపోతున్నాం, ఎందుకు ప్రజల్ని మనకు లెక్క చేయట్లేదు అంటే, నిజంగా ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ రిలీజియన్గా మనం ఉన్నాం, అయినప్పుడు కూడా మనకు గౌరవం లేదు. ఎందుకు అంటే నిజంగా చెప్పాలంటే మనలో యూనిటీ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఎకనామికల్లీ మనం బ్యాక్వర్డ్ అయిపోయి ఉన్నాం. నిజంగా చెప్పాలంటే మీరు కొన్ని విషయాలు చెప్తాను. మార్వాడి గ్రూప్ ఉంది, మీరు చూసే ఉంటారు కదా. మార్వాడి ఎవరైతే ఉన్నారో వారు మన భారతదేశంలో కేవలం 80 లక్షలు మాత్రమే. అయితే ఈ మార్వాడీలు ఎవరైతే ఉన్నారో, ఈ 80 లక్షల మంది మార్వాడీలు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క బిజినెస్ని మీరు చూసినట్లయితే, నిజంగా బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని ఆక్రమించాడో లేదో తెలియదు, కానీ మార్వాడీలు మాత్రం పూర్తి వ్యాపార రంగాన్ని ఆక్రమించారు.
ఈరోజు మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీస్ యొక్క ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు మార్వాడీలే. ఈరోజు మీరు ఫ్లిప్కార్ట్ చూడండి, అదేవిధంగా మీరు జొమాటో చూడండి, ఓలా చూడండి, అదేవిధంగా మీకు జేకే టైర్ చూడండి, సిఏ టైర్స్ ఉన్నాయి, అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్ ఉంది, మింత్రా ఉంది, లెన్స్ కార్ట్ ఉంది, ఆదిత్య బిర్లా గ్రూప్ ఉంది. ఇలా ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. కొన్ని వందల వేల లక్షల టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీస్ ఉన్నాయి. మార్వాడీలు నడిపిస్తున్నారు. నిజంగా ఇంత తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వీరు ఈరోజు చూసినట్లయితే భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రతి మేజర్ సిటీస్లో వీరు ఉంటారు. నాగ్పూర్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, అదేవిధంగా కలకత్తాలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, పూణేలో ఉన్నారు. మీకు ప్రతి పెద్ద పెద్ద పట్టణాల్లో వీరు కనిపిస్తుంటారు. పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ కూడా మీరు ఒక ఫ్యాన్సీ షాప్ చూసినా, ఒక హార్డ్వేర్ షాప్ చూసినా, ఒక ఎలక్ట్రానిక్ షాప్ అయినా వీరిదే మీకు కనిపిస్తుంటుంది. అంతగా ఎలా విస్తరించారు, వీరి యొక్క బిజినెస్ యొక్క ట్రిక్స్ ఏంటి అన్నది చూడాలి. నిజంగా వీరి గురించి మీరు చూడాలంటే వాస్తవంగా మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క విజయ రహస్యాలు చెప్పే ముందు, ఈరోజు మన భారతదేశంలోని 42% బిలినియర్స్, ఈరోజు మన భారతదేశంలోని ఉన్నటువంటి బిలినియర్స్లో 42% మార్వాడీలే ఉన్నారు. అలాగే ఈరోజు మన భారతదేశంలోని టాప్ 100 రిచెస్ట్ పర్సనాలిటీస్లో అందులో 33% మార్వాడీసే ఉన్నారు. అంటే ప్రతి 5 ధనవంతుల్లో 2 ధనవంతులు మార్వాడీలే మీరు కనిపిస్తున్నారు. వారు ఉన్నది కేవలం 80 లక్షల మంది, కానీ ఇండియన్ ఎకానమీలో 35 to 40% మార్వాడీలదే. అంటే వారి యొక్క ఎంత పెద్ద బిజినెస్ జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా దగ్గర నుండి చూసినటువంటి వారు ఏందండి వారు ఎలాంటి సూత్రాలను వాళ్ళు పాటిస్తున్నారన్న విషయాన్ని చూసినట్లయితే, దగ్గర నుండి చూసిన వారు పెద్ద పెద్ద సూత్రాలని వారు పాటించట్లేదండి. మార్వాడీలు చూసినట్లయితే ఎంత సంపాదించినప్పుడు కూడా సొంత ఇల్లు కొనుక్కోరు. వారు అద్దెంట్లోనే ఉంటారు, ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. మన పరిస్థితి ఎలా ఉందంటే, 4 డబ్బులు రాగానే సొంత ఇల్లు కట్టుకుంటాము. ఆ యొక్క 15,000 అద్దె ఏదైతే ఉంటుందో అది ఇస్తే మీరు ఇంట్లో ఉండొచ్చు, కానీ మీరు ఏం చేస్తున్నారు, 50 లక్షల రూపాయలు, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితి. కానీ మార్వాడీలు అలా చేయరు. ఇంకా మార్వాడీలు ఏంటంటే క్లోజ్ మానిటరింగ్ చేస్తారు బిజినెస్ చేసేటప్పుడు. ఆ మార్వాడీస్ యొక్క ఇంట్లో కుటుంబంలో 3 పిల్లలు ఉంటే పెద్ద కొడుకు ఏం చేస్తాడు, ఆ మిఠాయి దుకాణం ఉన్నట్లయితే మిఠాయి సరుకులు తీసుకొచ్చేటటువంటి ఆ మార్కెట్లో ఉంటాడు. రెండో కొడుకు ఏం చేస్తాడు అంటే అతడు మిఠాయి తయారు చేసేటువంటి విధానం నేర్చుకుంటాడు. మూడో కొడుకు ఏం చేస్తాడంటే స్వీట్ షాప్లో అతడు దాన్ని శుభ్రపరుస్తూ ఉంటాడు. తండ్రి ఏం చేస్తాడంటే కౌంటర్ పై కూర్చొని తండ్రి డబ్బులు లెక్కిస్తూ ఉంటాడు. ఇది మార్వాడీలు చేసేటటువంటి పని. ఈరోజు చిన్నప్పటి నుండి కూడా మన పెద్దలు ఏం చెప్పారు, బాబు నువ్వు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలని మన పేరెంట్స్ చెప్తున్నారు తప్ప, బాబు నువ్వు మంచిగా చదువుకొని 10 మందికి జాబ్ ఇచ్చే మంచి బిజినెస్ చేయని మాత్రం మన తల్లిదండ్రులు మనకు చెప్పట్లేదు. కాబట్టి ఈరోజు మనం ఏంటంటే ఒక ఎంప్లాయీస్గా ఉండిపోతున్నాం. అలాంటి పరిస్థితి మనది. ఒక్కసారి ఆలోచించండి. ఈ మార్వాడి కమ్యూనిటీ ఏదైతే ఉందో వీరు 1977లో వీరు ఒక సంస్థని స్థాపించారు. అదేంటంటే ఆల్ ఇండియా మార్వాడి యువ మంచ్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. ఆ మార్వాడిలో ఉన్నటువంటి యువతకు చేయూతను అందించడానికి, మార్వాడి కమ్యూనిటీని ఎకనామికల్గా స్ట్రాంగ్ చేయడానికి ఒక సంస్థని స్థాపించారు. అందుకే వారి మాట ఈరోజు ప్రజలు వింటున్నారు. ఎందుకంటే ఎకనామికల్లీ స్ట్రాంగ్ గ్రూప్ అది. అలాగే మీరు చూసినట్లయితే ఈరోజు మన భారతదేశంలో జైన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది కేవలం 0.4% మాత్రమే, కానీ ఇండియన్ ఎకానమీలో 24% జైన్ కమ్యూనిటీ ఉంది. అల్లాహు అక్బర్. అదేవిధంగా చూడండి, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి గోల్డ్ బిజినెస్లో 33% జైన్ కమ్యూనిటీ ఉంది. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి డైమండ్ బిజినెస్లో 50% జైన్ కమ్యూనిటీ ఉంది. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో 28% జైన్ కమ్యూనిటీ ఉంది. ఈరోజు మన భారతదేశంలో ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ బిజినెస్ ఏదైతే ఉందో అందులో మీకు 20% జైన్ కమ్యూనిటీ ఉంది. అందుకే వారు 0.4% ఎకనామికల్లీ స్ట్రాంగ్గా ఉన్నారు. వారి మాట ఈరోజు గవర్నమెంట్ వింటుంది. ఈరోజు మీరు 14.2% ఉన్నారు, ఎకనామికల్లీ స్ట్రాంగ్ లేరు, కాబట్టి మీ మాట గవర్నమెంట్ వినట్లేదు. వీరి వల్ల ఏం ఆదాయం అండి? వీరు ట్యాక్స్ కడతారా, లేదా ఎడ్యుకేషన్ ఉందా, ఇది లేదా యూనిటీ ఉందా? ఏది లేనప్పుడు ఎందుకు వీళ్ళ మాట మేము వినాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది సోదరులారా. కాబట్టి ఒక మంచి ఆలోచనతో బిజినెస్ చేయండి. బిజినెస్ చేస్తూ నలుగురు మన ముస్లిం సోదరులకి ఉపాధి కల్పించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా.
ఇంకో విషయం చెప్తున్నాను. ఈరోజు మనం ఎడ్యుకేషన్ మంచిగా చదువుకోవాలి, కానీ బిజినెస్ విషయంలో మనం ఏమైపోయామంటే నిజంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. మనలో చాలామంది యొక్క ముస్లిం యువత, ముస్లిం యొక్క పేరెంట్స్ ఎలా ఉన్నారంటే కనీసం ఒక ప్యూన్ అయినా చెప్రాసి అయినా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే సరిపోతుందని అనుకున్నారు. మరికొంతమంది ఆలోచన ఎలా ఉందంటే నాకు టీచర్ జాబ్ కావాలని ఒక వ్యక్తి, ఒక ముస్లిం అన్నాడు. ఎందుకంటే అది సంవత్సరానికి 220 రోజులే పనిచేస్తుంది, మిగతా ఇంట్లో కూర్చోవచ్చు, ఒక టీచర్ జాబ్. అలాంటి చాలామంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను. ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే కేవలం 5,000 రూపాయలతో పెట్టుబడి పెట్టాడు. ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే 98వ ధనవంతుడిగా ఎదిగాడు. కేవలం 5,000 రూపాయల పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దామాని. ఈరోజు ప్రపంచంలోనే 98వ ధనవంతుడు యొక్క లిస్టులో ఉన్నాడు ఆ వ్యక్తి. 2002 సంవత్సరంలో ముంబైలోని కేవలం 5,000 రూపాయలు పెట్టి డీమార్ట్ స్టోర్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అది ముందుకు చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. వెనక్కి తిరిగి అడుగులు వేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? 11 రాష్ట్రాలలో 238 డీమార్ట్ స్టోర్స్ ఉన్నాయి. ప్రతి స్టోర్ కూడా తన సొంత ప్రాపర్టీ అనమాట, అద్దె ప్రాపర్టీ కాదు, అద్దె స్టోర్ కాదు. ఈరోజు పూర్తి ప్రపంచంలోనే 98వ స్థానంలో ఉన్నాడు రాధాకిషన్ దామాని. ఎలా చేశాడు బిజినెస్? ఎంత ఇన్వెస్ట్మెంట్? కొత్తగా ఆలోచించాడు, 5,000 రూపాయలు పెట్టాడు. ఈరోజు కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది, అని డబ్బులు సంపాదించుకోగలిగాడు. కాబట్టి ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఆలోచన బిజినెస్ విషయంలో చేసేటటువంటి పని చేయండి. మీరు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా, మీరు ఇతర పనులు ఉన్నప్పటికీ కూడా, అందులో మీరు ఏ రంగంలో బిజినెస్ చేయగలుగుతారో, మీరు 4 డబ్బులు సంపాదిస్తే హోమ్కి బాగా జరుగుతున్నటువంటి నియతలో చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా మీకు సహకరిస్తాడు. ఒక ఆలోచన ఎంతగా ముందుకు తీసుకెళ్తుందంటే మరో ఉదాహరణ చెప్తాను. 1884లో ఒక వ్యక్తి లా డిగ్రీని పూర్తి చేసుకున్నాడు. భారతదేశానికి వచ్చాడు. తన తండ్రి స్నేహితుడి నుండి 3,000 రూపాయలు అప్పు అడిగాడు. ఆ తర్వాత ఒక సర్జికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాడు. కానీ అది ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇతడు తయారు చేసినట్టు అన్ని వస్తువులపై ఇండియన్ ట్యాగ్ వేయాలనుకున్నాడు. బ్రిటిష్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ సంస్థ మూతబడిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి? 3,000 అప్పు ఉంది, ఈ అప్పు ఎలా తీర్చాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఆ తర్వాత ముంబైలో ఒక ఆర్టికల్, న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ముంబై కమిషనర్ ఒక ఆర్టికల్ ఇచ్చాడు. అందులో ఏంటంటే ఇక్కడ దొంగలు ఎక్కువగా పెరిగిపోయారు, కాబట్టి ఈ దొంగల బారి నుండి బయటపడడానికి ఒక మంచి లాకర్ని ఎవరన్నా తయారు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో ఒక లాకర్ని తయారు చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆర్థర్ గోద్రేజ్. ఈ ఆర్థర్ గోద్రేజ్ ఎవరైతే ఉన్నాడో ఒక లాకర్ని ముందు తయారు చేశాడు. చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఎంత సక్సెస్ఫుల్ అయిపోయిందంటే ఆనాడు బ్రిటిష్ రాణి కూడా తన యొక్క సంపదను, తన జ్యువెలరీస్ని ఆ యొక్క గోద్రేజ్ లాక్లో పెట్టుకునేది. ఈరోజు మీరు బ్యాంక్ సిస్టమ్ చూడండి, బ్యాంక్లో లాకర్స్ ఏవైతే ఉంటాయో, గోద్రేజ్ అనగానే ఒక బ్రాండ్ అనమాట. ఆ విధంగా అతడు దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలని సంపాదించాడు. కేవలం ఒక చిన్న ఆలోచన, ఒక లాక్ తయారు చేసి. ఆ తర్వాత ఒక గోద్రేజ్ మాత్రమే దాదాపు కొన్ని వందల ప్రొడక్ట్స్ని తీసుకురావడం జరిగింది. 1920లో అప్పుడు మన భారతదేశంలో బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వారు సోప్స్ని, బాతింగ్ సోప్స్ని వాడేవారు కాదు. ఎందుకంటే అందులో జంతువుల యొక్క కొవ్వు కలుస్తుంది, అది నాన్ వెజ్ కాబట్టి మేము అది వాడమని చెప్పేవారు. ఈ బలహీనతను ఆసరిగా చేసుకుని అతడు ఏం చేశాడంటే ప్యూర్గా వెజ్ నుండి అతడు సబ్బులు తయారు చేశాడు. మొట్టమొదటిగా సింథాల్ మీరు విట్ని ఏదైతే సోప్స్ ఉన్నాయో అది గోద్రేజ్ కంపెనీ తయారు చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా అనేక ప్రొడక్ట్స్ వచ్చేసాయి. ముందుగా మనం చూసినటువంటి అల్మారీస్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా బీరువాలు, కొన్ని లాకర్స్, ఇవన్నీ కూడా ఈ విధంగా ఒక్కటేంటండి, సింథాల్ సోప్ నుండి రూమ్ ఫ్రెషనర్ వరకు, ఆ తర్వాత మీకు ఒక ఫ్రిడ్జ్ నుండి రియల్ ఎస్టేట్ వరకు ప్రతి రంగంలో అడుగు పెట్టేసి ఈరోజు కోట్ల రూపాయలను సంపాదించగలిగాడు ఆ గోద్రేజ్. ఒక ఆలోచనతో మనిషి ఏదైనా చేయగలుగుతాడు. ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏదైనా ముస్లింలు ఉన్నాయంటే ఎందుకు లేవంటే అలాంటి ఆలోచనే మనది లేదు. కాబట్టి అలాంటి ఆలోచన వస్తే మనం ఎలా తయారవుతామంటే ఒక అజీం ప్రేమ్జీలా తయారైపోతాం. ఒక అజీం ప్రేమ్జీ, విప్రో లిమిటెడ్ వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ ఎవరైతే ఉన్నారో, నిజంగా చెప్పాలంటే ఆయన ఎంతగానో దాతృత్వ గుణం కలిగినటువంటి వ్యక్తి. చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. కాబట్టి
ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు ఏదో ఉన్నారో బిజినెస్లో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం 4 డబ్బులు సంపాదిస్తే మన సమాజానికి, మన సొసైటీకే అది ఉపయోగపడుతుంది. ఇందులో మనకు యూనిటీ ఉండాలి, చాలా తప్పనిసరి. ఎప్పుడైతే మనం అల్లా మార్గంలో మనం డబ్బులు సంపాదిస్తామో అల్లా మార్గంలో ఖర్చు పెట్టడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే కేవలం డబ్బులు సంపాదించేసి మౌనంగా ఉండడం కాదు. డబ్బులు సంపాదించిన తర్వాత ఏం చేయాలి? జంగే తబూక్ మీకు నేర్పిస్తుంది. 9వ హిజ్రీలో జరిగినటువంటి జంగే తబూక్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏలాన్ చేసినప్పుడు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు ఏమనుకున్నారు? ఈ రోజైనా నేను అబూబకర్ని మించిపోతానని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి సగధనాన్ని మొత్తం తీసుకొచ్చేసి అక్కడ పెట్టేశారు. ఆ తర్వాత అబూబకర్ వారిని అడగడం జరిగింది, నేను నా ఇంట్లో ఉన్న సమస్తాన్ని తీసుకొచ్చేసాను, మరి ఇంట్లో ఏముందంటే అల్లా మరియు రసూల్ చాలని చెప్పారు. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు అనుకున్నారు, ఇక నా జీవితంలో ఎప్పుడు కూడా నేను అబూబకర్ని మించిపోలేను అని ఆయన భావించారు ఆ రోజు. ఆ విధంగా కాంట్రిబ్యూషన్ అనేది ఉండేది. అలాంటి జజ్బా అనేది సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్లో ఉండేది. హకీమ్ బిన్ హిజామ్ అనే ఒక సహాబీ ఉన్నారు. మనం చాలా సందర్భాల్లో దారున్ నద్వా అని విని ఉన్నాం. ఈ దారున్ నద్వా ఏంటి? హకీమ్ బిన్ హిజామ్ ఎవరైతే ఉన్నారో ఈ దారున్ నద్వా మక్కాలోని అవిశ్వాసుల పార్లమెంటుగా భావించబడేది. ముస్లింలకు, విశ్వాసులకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడానికి ఒక భవనం ఉండేది, అదే దారున్ నద్వా. ఈ దారున్ నద్వా ఎవరిదంటే హకీమ్ బిన్ హిజామ్ వాడిది. ఎప్పుడైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో తాను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో తెలుసుకొని ఆ హకీమ్ బిన్ హిజామ్ ఏం చేశారంటే దారున్ నద్వాని ఆయన ముఆవియా బిన్ సుఫ్యాన్కి అమ్మివేయడం జరిగింది. 1,00,000 దిర్హంలకు. అల్లాహు అక్బర్. ఆ 1,00,000 దిర్హములు తీసుకొచ్చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చావు. ప్రవక్త, మీరు అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి అని చెప్పారు. అప్పుడు అబ్దుల్లా బిన్ జుబైర్ ఏమన్నారంటే, నువ్వు కేవలం దారున్ నద్వాని మాత్రమే అమ్మలేదు, పూర్తి ఖురేషీల యొక్క గౌరవాన్ని అమ్మేశావు నువ్వు అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. 1,00,000 దిర్హంలను అల్లా మార్గంలో ఖర్చు పెట్టారు. కాబట్టి సోదరులారా, మనం డబ్బులు సంపాదిస్తే మనం ఏదైనా పని చేయగలుగుతాము. ఈరోజు ఒక ముస్లిం యొక్క ఆలోచన ఎలా ఉందంటే, నేను ఈరోజు ఒక 500 రూపాయలు సంపాదిస్తే అందులో 400 రూపాయలు ఈరోజే ఖర్చు పెడతాను. మనకు సేవింగ్స్ అయినా మనకి ఇలాంటి ఆలోచన ఏదీ లేదు. నిజంగా చెప్పాలంటే ఇస్లాంలో వారసత్వం, విరాసత్ పంచండి అని ఎందుకుంది? నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, పంచండి అని ఉంది. కాబట్టి ఈరోజు మనం ఏంటంటే కొంతమంది ఆ సన్యాసత్వం తీసుకొని ఆ జంగల్లో, అడవులో ఉంటారు కదా, అలా మన కొంతమంది భార్య పిల్లల్ని, మన యొక్క కుటుంబాన్ని, సమాజాన్ని పట్టించుకొని వారు మన సమాజంలో చాలామంది ఉన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, మీ దగ్గర ఉన్న ఒక ప్రాపర్టీని అనవసరంగా మీరు అమ్మకండి అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఒకవేళ అమ్మితే చాలా అత్యవసర పరిస్థితులు అమ్మండి. ఒకవేళ మీ వద్ద ఉన్నటువంటి ఒక ప్రాపర్టీని అనవసరంగా మీరు అమ్మినట్లయితే బర్కత్ అనేది వెళ్ళిపోతుందని చెప్పారు. ఈ విషయాన్ని మీరు చూసినట్లయితే అనవసరంగా ఒక వ్యక్తి ప్రాపర్టీ అమ్మాడు, ఏమైపోతుంది? డబ్బులు ఎటో వెళ్ళిపోతాయి, ఖర్చు అయిపోతాయి. చివరికి ఏమైపోతుందంటే ఆ ప్రాపర్టీ రేట్ పెరిగిపోతుంది. మనం అఫ్సోస్ బాధపడుతుంటాం, ఈ ప్రాపర్టీ నేను ఎందుకు అమ్మాను అని. కాబట్టి మనం డబ్బులు సంపాదించినప్పుడు మన సొసైటీకి, మన ఉమ్మతికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇక్కడ ఎవరైతే సోదరులు ఉన్నారో మనం యూనిటీగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. యూనిటీతో ఇన్షాల్లా చాలా గొప్ప గొప్ప విజయాలు మనం సాధించగలుగుతాం. యూనిటీ లేనట్లయితే అల్లా యొక్క శుభాలు, బర్కత్ అనేది మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, షబే ఖదర్ అంటాం కదా. షబే ఖదర్ మనం 27th అని కొంతమంది అంటారు. లేదండి, తాఖరాతులు రంజాన్ చివరి 10 రోజుల్లో 5 రోజులు మనం ఉండవలసిందే అంటారు. అయితే షబే ఖదర్ అనేది అల్లా మనకు చెప్పలేదా? అల్లా చెప్పేశాడు. కానీ ఉమ్మతి ఎందుకు తెలియలేదంటే వహీ ద్వారా ప్రవక్త వారు తెలిసింది. షబే ఖదర్ ఏ రోజో చెప్పడం జరిగింది. ప్రవక్త వారు సంతోషంతో తన ఉమ్మతికి చెప్పడానికి బయలుదేరారు. మార్గ మధ్యంలో 2 ముస్లింలు గొడవ పడుతున్నారు. అది చూసి వారి ఇద్దరి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎంతకు వారు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిద్దరిని సంధి కుదిర్చేటటువంటి ప్రయత్నంలో షబే ఖదర్ రోజు ఎప్పుడో మర్చిపోయారు. అల్లాహు అక్బర్. మర్చిపోలేదు, మరిపింప చేయడం జరిగింది. ఎక్కడైతే 2 ముస్లింలు కయ్యానికి కాలు దువ్వుతారో, గొడవలు పెట్టుకుంటారో, అక్కడ అల్లా యొక్క రెహమత్ మరియు బర్కత్ అనేది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందని ఇదే మనం చూస్తున్నాము. ఎప్పుడైతే ఇజ్రాయిల్ ప్రజలు పాలస్తీన్ని ఆక్రమించుకొని 1948లో ఇజ్రాయెల్ ఒక దేశాన్ని సెల్ఫ్గా డిక్లేర్ చేసుకున్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 5 అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేస్తే విలవిలలాడిపోయింది. అమెరికా అప్పుడు సపోర్ట్ చేసింది కాబట్టి ఇజ్రాయెల్ ఈరోజు నిలబడగలిగింది. కానీ ఈరోజు ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే పూర్తి అరబ్ కంట్రీలంతా కూడా అక్కడ మారణ హోమం జరుగుతున్నప్పటికీ దాదాపుగా ఇప్పుడు 9,000 కంటే ఎక్కువ మంది పలస్తీని ప్రజలు చంపబడ్డారు. మేము హమాస్ చేసినటువంటి ఉగ్రదాడిని ఖండించాము.
అదేవిధంగా ఇక్కడ ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని, ఇజ్రాయెల్ చేసినటువంటి దారుణాలను కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇస్లాము చెప్పే విషయం ఏంటంటే, మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అరది ఫక అన్నమా కతల నాస జమియా. సూర్య మాయిదా నంబర్ 5 ఆయత 32. ఒక వ్యక్తిని అన్యాయంగా చంపితే సమస్త మానవాళిని చంపినంత సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాడు సమస్త మానవాళి ప్రాణాలను కాపాడినంతో సమానం. అల్లాహు అక్బర్. కాబట్టి హమాజ్ దాడులను మేము ఖండించాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఉగ్రవాదం ఉందో, నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, ఈరోజు ఇజ్రాయెల్ చేసినటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో ఉగ్రవాదాన్ని ఏమాత్రం తీసిపోదని చెప్పేసి. ఈరోజు ఇన్ని 57 ముస్లిం కంట్రీస్ ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా పాలస్తీనా ప్రజలు, చిన్న చిన్న పిల్లలు శిథిలాల కింద వారు పడిపోయి ఉన్నారు. వారి యొక్క ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఎన్నో డెడ్ బాడీస్, హాస్పిటల్పై అటాక్ జరిగిపోయింది. అక్కడ 50,000 మంది గర్భిణీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితి. 8,000 కంటే ఎక్కువ ఉంది ఇప్పుడు చనిపోయి ఉన్నారు. ఇంకా బాంబులు పడుతున్నాయి. అయినప్పుడు కూడా ముస్లిం దేశాలు ముక్కు మీద వేలేసుకొని ఎందుకు కూర్చున్నాయంటే, నిజంగా చెప్పాలంటే ముస్లిం దేశాల్లో ఈరోజు అంతగా ఎడ్యుకేషన్ లేదు, అంతగా ఈరోజు వాళ్ళలో యూనిటీ లేదు. నిజంగా చెప్పాలంటే అల్లా యొక్క భయం కూడా లేదు. ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందో మనం చూస్తున్నాం. కేవలము 1 కోటి మంది హైదరాబాద్ అంతా. అలాంటి పరిస్థితి ఒక ఇజ్రాయెల్ ఒక చిన్న దేశాన్ని ఆక్రమించుకొని ఏర్పాటు చేసుకొని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నటువంటి ఒక కంట్రీ, ఈరోజు ఆ కంట్రీకి పెద్ద పెద్ద వీటో పవర్ ఉన్నటువంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి అంటే వారిలో ఉన్నటువంటి యూనిటీ, వారిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్, వారిలో ఉన్నటువంటి టెక్నాలజీ. ఎంతమంది అయితే పెద్ద పెద్ద గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారో జ్యూస్ నుండి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈరోజు మన జాతి ఏమైపోతుందంటే, ఎప్పుడు కూడా మనలో ఒక ఇన్ఫీరియారిటీ ఉంది. మేము భారతదేశంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం, మేము ఏం చేయలేము. అల్లాహు అక్బర్. సముద్రపు నురుగులా ఉన్నాము. ఎంతగా ఉన్నామంటే నిజంగా ఇప్పుడు 30%, యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డు మీరు పక్కన పెడిస్తే 30%. కానీ ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే, నిజంగా చెప్పాలంటే ప్రతి రంగంలో కూడా మనం వెనకబడి ఉన్నాము. కాబట్టి సోదరులారా, ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే అల్లా యొక్క అనుగ్రహంగా మనం భావించాలి. మనమంతా కూడా ఇక్కడ సమావేశం ఉన్నాం. కనీసం ఒక ముస్లింకి ఒక మంచి ఉపాధిని సమకూర్చడానికి, నిజంగా ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఒక బిజినెస్ పరంగా నా సోదరుడికి నేను ఒక మంచి అప్లిఫ్ట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఇలా ఇస్తే ఏమవుతుంది, ప్రవక్తలు చెప్పారు, నీ యొక్క సోదరునికి నువ్వు సహాయం చేస్తున్నంత వరకు అల్లా నీకు సహాయం చేస్తుంటాడు. అల్లాహు అక్బర్. కాబట్టి నా సోదరునికి నేను సహాయం చేస్తుంటే అల్లా నాకు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రవక్త వారు ఒక వ్యక్తికి చెప్పడం జరిగింది, నువ్వు నీకున్నటువంటి వృత్తిని నువ్వు 10 మందికి నేర్పించు. అతడు గనక వ్యాపారంలో కానీ ఆ వృత్తిలో కానీ డబ్బులు సంపాదించి తన కుటుంబాన్ని పోషిస్తే నీకు కూడా ఒక సదఖాగా జరుగుతుందని చెప్పారు. నీకు ఒక సదఖా అని చెప్పారు. నీకున్నటువంటి వృత్తి, నీకున్నటువంటి టాలెంట్ని నువ్వు ఇతరులకు చెప్పాయన్నారు. చెప్పేయి, ఆ విషయాన్ని వ్యాపింపజేయి, తద్వారా నీకు పుణ్యాలు వస్తాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా వారు ఎవరు అంటే, మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేసి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అరబ్బుల్లో చదువు చాలా తక్కువగా ఉండేది. ఎవరైతే చదవడం రాయడం వచ్చో వారిని చాలా గౌరవించేవారు అరబ్బులు. షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా వారు చదువుకున్నటువంటి స్త్రీ, రాయడం కూడా వచ్చు, కాలిగ్రఫీ, ఎకనామిక్స్లో, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సైన్స్లో, జనరల్ నాలెడ్జ్లో, అదేవిధంగా మెడిసిన్లో చాలా మంచి ప్రావీణ్యత ఉన్నటువంటి షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా వారు ఎప్పుడైతే మక్కా నుండి మదీనా హిజ్రత్ చేసి వెళ్ళిపోయారో, ఆ తర్వాత హఫ్సా రదియల్లాహు అన్హా వారికి టీచర్గా ఉన్నారు. హఫ్సా రదియల్లాహు అన్హా వారు ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య. ఎవరి కూతురు? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు వారి యొక్క కూతురు. అయితే ఆమె ఆ రోజు మదీనాలో అడవి పురుగులు ఏవైతే ఉంటాయో, అడవి చీమలు, ఆ విష పురుగులు కరిస్తే ఆమె వైద్యం చేసేవారు, మందు ఇచ్చేవారు, చాలా ఫేమస్గా ఉండేవారు. ఒకరోజు ఇద్దరు కూడా, షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా మరియు హఫ్సా రదియల్లాహు అన్హా వారు ఇద్దరు కూర్చొని ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంటర్ అయ్యారు. ప్రవక్త వారు అంటున్నారు, ఓ షిఫా, నువ్వు హఫ్సాకు ఆ వైద్యం నేర్పించు, ఆ హోనర్ని నువ్వు నేర్పించు, ఏదైతే నీకు తెలుసో అని చెప్పారు. ఆ తర్వాత ఆమెకు నేర్పించడం జరిగింది. చివరికి హఫ్సా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా యొక్క స్టూడెంట్గా తయారైపోయారు. హఫ్సా రదియల్లాహు అన్హా వారు చాలా నేర్చుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆమె చనిపోయారో, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కాలంలో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు జనాజా నమాజ్ కూడా చదివించడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నీకున్నటువంటి నైపుణ్యాన్ని, నీకున్నటువంటి స్కిల్స్ని, నీకున్నటువంటి హోనర్ అయితే ఉందో అది ఇతరులకు నేర్పించు అని చెప్పారు. కాబట్టి
మనము ఒక మంచి పొజిషన్లో ఉన్నామంటే అది నువ్వు లేవు, నిన్ను పుట్టించినప్పుడు అల్లా నీకు ఆ పొజిషన్ ఇచ్చాడు. కాబట్టి ఈ పొజిషన్ గురించి కూడా అల్లా నిన్ను ప్రశ్నిస్తాడు. నీ బిజినెస్లో నీ యొక్క ముస్లిం కమ్యూనిటీని కూడా అప్లిఫ్టింగ్ చేసేటటువంటి ప్రయత్నం చెయ్యి. దానికోసం ఈ యొక్క స్టేజ్ ఏదైతే ఉందో ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్. కాబట్టి ఈ ప్లాట్ఫామ్లో ఇందులో జాయిన్ అయినటువంటి వారు, దీని యొక్క వ్యవస్థాపకులు, మీరందరికీ కూడా అల్హమ్దుల్లా ముబారక్ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మాషాల్లా ముస్లిం ఐక్య వేదిక ఉంది, ఆ సోదరులు కూడా వచ్చారు. ముఖ్యంగా గౌరవనీయులు షరీఫ్ గారు ఉన్నారు, మా చాలా ప్రోగ్రామ్స్లో వచ్చారు. ఆ తర్వాత అతాబుల్లా గారు, చాలామంది ఇక్కడ ఉన్నారు. మాషాల్లా పేరుతో అందరినీ అయితే నేను మర్చిపోయాను, కొంతమందిని ఆ చెహరాలు చూసి నేను గుర్తుపడుతున్నాను. అయితే సోదరులారా, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక సోదరుడు చాలా మంచి విషయం చెప్పాడు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ, షబీర్ గారు. ఇది జమాతులకు, ఫిర్కాలకు అన్నిటి కూడా అతీతంగా ఒక ముస్లింలందరికీ ఒక మంచి ఉపాధిని కల్పించడానికి, మనలో ఉన్నట్లయితే హోనర్ ఉందో అది పెంచుకోవడానికి మాషాల్లా ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ జమాత్ని అంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ని అదే విధంగా చూడండి, వీరికి కొద్దిగా మీరు సహకరించేటట్టు ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ఈ ఆర్గనైజేషన్ గురించి నేను ఇప్పుడే గమనించిన ఒక విషయం చెప్తాను. మా చాలా ప్రోగ్రామ్స్లో నేను ముందు వచ్చేసి మొత్తం అరేంజ్మెంట్ చేసుకుంటాం. సౌండ్ ఎలా ఉంటుంది, మైక్ ఎలా ఉంటుంది, కెమెరాస్ ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు ఎంటర్ అవుతామో, తర్వాత ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ ఉంటాము. అల్లాహ్ అక్బర్, ఒక విషయం రియల్గా నేను చెప్తున్నాను. ఈ ప్రోగ్రాంలో డైరెక్ట్గా నా స్పీచ్ కంటే ముందు, అంటే ఒక గంట ముందు నేను వచ్చాను. ఇక్కడ మా వాలంటీర్స్ కానీ మా సిస్టమ్ కానీ ఏది కూడా లేదు. ఏదైతే మాది వెల్ ప్లాన్ ఆర్గనైజింగ్గా ఉంటుందో అలాంటి సిస్టమ్ ఈరోజు నేను ఇక్కడ చూశాను. అంటే వీళ్ళు ఇంకేదైనా చేయగలుగుతారు మాషాల్లా. రియల్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ వాలంటీర్స్ రిసీవ్ చేసుకునే విధానమైన పిన్ డ్రాప్ సైలెంట్, తర్వాత ఒక మంచి ప్రజెంటేషన్, ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అదేవిధంగా టైం టు టైం మెయింటైన్ అవ్వడం. నాకు చెప్పారు 9:30 అని చెప్పారు. అంటే ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్గా టైం టు టైం ముందుకు కొనసాగుతుంది. అంటే మాషాల్లా, అల్లా వీళ్లకు ఆ సలాయత్ ఇచ్చారు. ఆ సలాయత్ని గౌరవించి ఈ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేద్దాం ఇన్షాల్లా. అయితే ఒక ఆలిం గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేసి ఏం చెప్పాడంటే, సార్ మా ముస్లిం హౌం ఏదైతే ఉందో, ముస్లిం సమాజం బాగుపడాలంటే ఏం చేయాలి? ఈరోజు పతనావస్థ గురైపోతారు, అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది. ముస్లిం హౌం బాగుపడాలంటే ఏం చేయాలని ఒక ఆలిం గారిని ఒక వ్యక్తి అడగడం జరిగింది. అప్పుడు ఆలిం గారు ఏం చెప్పారు అంటే, ముస్లింలను కాళ్ళు పట్టి లాగే బదులు చెయ్యి పట్టి లాగినట్లయితే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు ముందుకు వచ్చేస్తారు అని చెప్పడం జరిగింది. అలా హ్యాండ్తో మీకు హ్యాండ్ ఇచ్చి మిమ్మల్ని ఒక స్టేజ్ వరకు తీసుకురావడానికి ఈరోజు కంపానియన్షిప్ నెట్వర్క్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. అందులో ఇన్షాల్లా మనం జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫ్యూచర్లో కూడా ఇన్షాల్లా మా కార్యక్రమాల్లో మాకు తోచినంత వరకు ఈ యొక్క ఆర్గనైజేషన్ని మేము ఇతరులకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము అల్హమ్దుల్లా. అదేవిధంగా ఇక్కడ ముస్లిం ఐక్య వేదిక, మన అబ్దుల్ కలాం గారు, మన సోదరులు ఎవరైతే ఉన్నారో మాషాల్లా, రియాజుర్ రెహమాన్ గారు, అదేవిధంగా మా అతావుల్లా భాయ్ షరీఫ్ గారు, చాలామంది ఉన్నారు. అయితే ముస్లిం ఐక్య వేదిక కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మాషాల్లా. వీరు రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడానికి పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక బిజినెస్ పరంగా ముస్లిమ్స్కి ఒక ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొంతమంది యూనిటీ మీద పనిచేస్తున్నారు. ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మనం కలుస్తూ ఉండాలి. నిజంగా చెప్పాలంటే మనకు మొహబ్బత్ అనేది జమాత్తో కాదు, అల్లాతో ఉండాలి. మన మొహబ్బత్ అనేది రసూల్తో ఉండాలి, ఫిర్ఖాలతో కాదు. ఈ జమాతులు ఇవన్నీ ముందు పెట్టేసుకొని పరిస్థితి ఎలా ఉందంటే, ముస్లింల పరిస్థితి ఈరోజు అల్లా రసూల్ కంటే ఎక్కువగా జమాతుల యొక్క మొహబ్బత్ మన హృదయాల్లో తిష్టవేసి ఉంది. కాబట్టి మనం పతనానికి గురైపోతున్నాం. మీరు ఏ జమాత్ అయినప్పటికీ కూడా, కానీ ఆ జమాతులన్నీ ఆ పేర్లు పక్కన పెట్టేసి ముస్లింలంతా కూడా ఐక్యంగా మనం ముందుకున్నప్పుడు ఈ రాబోయే ఇప్పుడు వచ్చేటటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఏప్రిల్లో జరిగేటటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్రాలో ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేయవచ్చు. ఖురాన్లోని ఒక ఆయత్తో నా ప్రసంగాన్ని ప్రారంభించాను. ఖురాన్లో సూరే అర్రాద్ చాప్టర్ నెంబర్ 13 ఆయత్ నెంబర్ 11లో, ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బిఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బిఅన్ఫుసిహిం. ఒక వ్యక్తి, ఒక జాతి తనను తాను మార్చుకోనంత వరకు అల్లా కూడా ఆ జాతి యొక్క స్థితిగతులను మార్చడు. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు
సంప్రదించండి. అలాగే మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, శృంగార బలహీనతలను దూరం చేసుకోవడానికి షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.